రైతుల పొలాలకు నీళ్లు ఇవ్వడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్ విమర్శించారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో ఆయన మీడియాతో మాట్లాడారు. తలారపు గోదావరి పారుతున్నా తాగేందుకు గుక్కెడి నీళ్లు లేక జనం ఆగమవుతున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ తెలంగాణ మాగాణాలను సస్యశ్యామలం చేసేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు కడితే ఉపయోగించుకోలేని కాంగ్రెస్ సర్కార్ కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతుందని చందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 6 ఏళ్ల కాళేశ్వరం ప్రాజెక్టు ప్రస్థానాన్ని మసకబార్చేందుకు రేవంత్ సర్కార్ కుట్రలు పన్నుతుందన్నారు. నిర్మాణమై 6వ వార్షికోత్సవం జరుపుకుంటున్నటువంటి ఈ యొక్క నేపథ్యంలో ఆనాడు గోదావరి ఎండిపోయినటువంటి గోదావరి, తలాపున పారుతుంది గోదావరి, మాచేను మాచెలక ఎడారి అని పాడుకున్నటువంటి పాటను ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిండు కుండలాగా సముద్రాన్ని తలపించేటువంటి విధంగా గోదావరి చూసినాం. ఇలా మళ్ళీ ఎండిపోయినటువంటి గోదావరిని చూస్తున్నాం. అందుకోసమే కేసీఆర్ గారి పాలనే తెలంగాణకు శ్రీరామ రక్ష అనేటువంటి గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. రామగుండం నియోజకవర్గంలో వాడవాడన గ్రామాన తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు, తెలంగాణ ప్రజలకు నీరు అందించడం కోసం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసినటువంటి గొప్పతనాన్ని వివరిస్తూ ప్రతి ఒక్కరిని చైతన్యం చేస్తూ ఈ యొక్క ప్రభుత్వం చేసినటువంటి మోసపూరితమైనటువంటి విషపూరితమైనటువంటి ప్రచారాలను తిప్పికొడుతూ ఈ యొక్క తెలంగాణకు కేసీఆర్ పాలనే శ్రీరామ రక్ష